చూడండి ఇప్పుడు టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో డిస్కషన్ చేస్తాం. ఇవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి మీకు టాలీ ప్రైమ్ 3.0 అనేది డిస్కషన్ చేస్తాం. సో టాలీ ప్రైమ్ 2.1కి టాలీ ప్రైమ్ 3.0కి కొన్ని అప్డేషన్స్ మార్చారు. సో ఒక రకంగా చెప్పాలంటే టాలీ ప్రైమ్ 2.0 బాగుంది దీనికంటే ఒక రకంగా చెప్పాలంటే. బట్ వర్షన్ అన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ అన్నారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూనే ఉంటారు. అది మనం నేర్చుకుంటూ ఉండాలి అంతే. కానీ ఇది ఒక్కటండి, ఇప్పుడు మనం జిఎస్టీను ఎస్జిఎస్టీ ఉంది, కంపల్సరీ ఇంకోటి మనం క్రియేట్ చేయాలి అనేదే. ఇప్పుడు మనం అంటే అవసరం లేని దాన్ని కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా సార్. అట్లేం ఉండవు, మన బిజినెస్ లో ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు చేసుకోవాలి అంతే. ఓకే, అంటే అది చేస్తేనే మనకు అది వస్తుంది అనేది. అవును, మన బిజినెస్ విత్ ఇన్ ద స్టేట్ లేదంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అంతే. ఓకే ఓకే. టాలీ ప్రైమ్ 3.0 ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఓకే, ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేశానండి. ఓకే, దీంట్లో మనం ట్యాక్స్ అనేది 3 చోట్ల ఇవ్వచ్చు. ట్యాక్స్ అనేది 3 చోట్ల అంటే ఇప్పుడు మీది ఒక బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్లో 18% సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి, ఒక రకమైన ఐటమే ఉంది అనుకోండి. అప్పుడు మీరు లైక్ F11లో హెచ్ఎస్ఎన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు, తర్వాత ట్యాక్స్ సెట్ చేసుకోవచ్చు. ఒకే పర్సెంటేజ్ ఉంటాయి, మల్టిపుల్ లేకుండా. ఓకే, ఇప్పుడు నా మెటీరియల్స్ అండి, టాలీ మెటీరియల్స్ నాది 18% మాత్రమే. నాది 18% లైక్ 12% మాత్రమే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అన్ని రకాల పర్సెంటేజ్ నాకు ఉండవు, ఓన్లీ 12 ఉంటుంది. కాబట్టి నేను హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చుకొని F11లోనే సెట్ చేసుకోవచ్చు, అలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత లెడ్జర్ లెవెల్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఐటమ్ లెవెల్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలానో చూద్దాం. ఓకే, ఫస్ట్ F11కి వెళ్తున్నాను. ఫస్ట్ కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తాను, చూడండి. క్రియేట్ కంపెనీ, ఇక్కడ వచ్చేసి ఇన్ఫోటెక్ అని చేస్తాను. మెయింటైన్ ఇన్వెంటరీ, రెండు ఆప్షన్స్. ఆంధ్రప్రదేశ్కి ఒక జిఎస్ నెంబర్ ఇస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఓకే, అంటే ఒకే కంపెనీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంది, ఒకే ప్లేస్ నుంచి రిమైనింగ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్వాయిస్ కూడా రైజ్ చేయాలి అంటే ఇది చేయండి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక బ్రాంచ్ ఉంది, అదేవిధంగా కర్ణాటకలో ఒక బ్రాంచ్ ఉంది. సో వాటిని కూడా ఇక్కడ నుంచి మనము బిల్స్ రైజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ లాస్ట్లో ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, ఒకే కంపెనీకి మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్ ఉండాలి అంటారు. మళ్ళీ ఇప్పుడు కర్ణాటక ఇస్తున్నాం, కర్ణాటక 29.
మూడు రిజిస్ట్రేషన్ చేశాను. దాని కింద చూడండి, సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు మీ కంపెనీలో ఒకే రకమైన ఐటమ్ ఉంది, 12% ఐటమ్ ఒకటి ఉంది అంతే, మల్టిపుల్ లేవు మీ దగ్గర. 5%, 18, 28 అవన్నీ లేవు, ఒకే పర్సెంటేజ్ ఉంది. కాబట్టి నువ్వు కంపెనీ లెవెల్లోనే సెట్ చేసుకోవచ్చు, అంటే F11 లెవెల్లోనే సెట్ చేయొచ్చు అలా ఉంటే మాత్రం. ఇప్పుడు స్పెసిఫై డీటెయిల్స్ హియర్, హెచ్ఎస్ఆర్ నెంబర్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్ 12%. ఒకే రకమైన ఐటమ్ ఉంది కాబట్టి F11 లోనే సెట్ చేసావు. F11 సేవ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఓచర్లోకి వస్తున్నా. ఇప్పుడు కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే 3 కంపెనీలు చూపిస్తాయి, 3 కంపెనీలు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వచ్చింది. పర్చేజ్లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, కంట్రీ క్రియేటర్ 37. సేల్స్ అకౌంట్. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే నేను F11 లో కంపెనీ లెవెల్లో సెట్ చేశాను. కంపెనీ లెవెల్లో సెట్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంది, ఆటోమేటిక్గా కంపెనీ 1, 2, 3, 4 12% తీసేసుకుంది. ఎందుకోసం, కంపెనీ లెవెల్లోనే నేను సెట్ చేసుకున్నాను. ఓకేనా, ఎందుకంటే నా కంపెనీలో 12% ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి, ఒకే రకమైన ఐటమ్ ఉంది నా దగ్గర, మల్టిపుల్ ఐటమ్స్ లేవు కాబట్టి నేను కంపెనీ కోడ్ లెవెల్లోనే సెట్ చేసుకున్నా. హెచ్ఎస్ఆర్ నెంబరు, పర్సంటేజ్, పర్చేజ్ కదా ఇది. సార్ ఇక్కడ ఏ సిరీస్ అనుకో ఎక్కడ తెలుస్తుందండి ఇప్పుడు మన టాలీ ప్రైమ్ లో? సిరీస్ అంటే అది ఏ వర్షన్ అని ఓపెన్ కదా, ఇవే ఆప్షన్ దానికి. లేటెస్ట్ అంటే ఇవే ఫీచర్స్. కాదు, ఇప్పుడు టాలీ ఇప్పుడు మనం TRP 9 లో 5 వర్షన్ కాదు 6.6.3 అనుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ప్రైమ్ లో కూడా బోల్డ్ అని ఉన్నాయి కదా, 2 ఉంది, 2.1 ఉంది, 3 ఉంది. అదే డౌన్లోడ్ చేసేటప్పుడే తెలుస్తుంది కదా మీకు ఏ వర్షన్ అని, పక్కన ఇస్తాడు కదా. ఇప్పుడు టాలీ ERP ఇచ్చినాను, అదే విధంగా తిరిగి పక్కన ఉంటది. ఓకే, పక్కనే ఆన్నే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసే ఆప్షన్ లోనే ఉంటాయి చూడండి. డౌన్లోడ్ ఆప్షన్ లో ఉంటాయి, మనం వేరే వాళ్ళది చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే. అదే ఫీచర్స్ కొత్త దాన్ని బట్టి మీరు కనుక్కోవాలి. టాలీ solutions.com లోకి వెళ్ళి డౌన్లోడ్ లోకి వెళ్తే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ చూపిస్తుంది. ఓకే అండి, అది మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి కనపడుతుంది. కానీ జనరల్ గా ఇప్పుడు మీరు చూసారు, అది 5 వర్షన్ అమ్మా, అది కాదు ఇది అని చెప్పారు, అది మీకు చూడంగానే అర్థమైపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు టాలీ ప్రైమ్ లో ఎదురుగా కనపడట్లేదు, దాంట్లో మనకి చూడంగానే అది కనపడింది, సిరీస్ ఏంటి 5, 6, 6.63 ఏంటి అనేది. ఇప్పుడు దీంట్లో కనపడట్లేదు కదా, అందుకని అడిగాను, అది ఎక్కడ చూస్తాం మనం జనరల్ గా. ఇంట్లో అట్లా ఏముండదండి. అదే చూడాలంటే ఒక నిమిషం, హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్ళండి, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది. ఓకే, అది నేను అడిగింది. ఓకే, రైట్ రైట్. రిలీజ్ 3.0 లేటెస్ట్ వర్షన్. ఓకే, ఇక్కడ వెళ్తే ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓచర్ ప్రియా మర్చెంట్ సెలెక్ట్ చేశాను, తీసుకుంటున్నాను. ఆల్ట్ సి, HP ల్యాప్టాప్, ఆల్ట్ సి, NOS నంబర్. చూడండి, నేను కంపెనీ లెవెల్లో సెట్ చేసుకున్నాను కాబట్టి అన్ని చోట్లకి ఆటోమేటిక్గా వచ్చేసింది 12% అని. ఆటోమేటిక్గా కంపెనీ లెవెల్లో సెట్ చేస్తే ఐటమ్ లెవెల్కి వస్తుంది, లెడ్జర్ లెవెల్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి.
చూసారా ట్యాక్స్ ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ట్ సి, హెచ్జిఎస్టి. చూసారా ఈ విధంగా. సో ఏ ఐటెంకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చామని ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్తే జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఉంటుంది. ఆల్ట్ ప్లస్ ఏ ఎంటర్ ఇవ్వండి, ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్, ప్లేస్ ఆఫ్ సప్లై ఆంధ్రప్రదేశ్, లోకల్ పర్చేస్ ట్యాక్సబుల్, హెచ్ఎస్ఎన్ నెంబర్. ఇక్కడ 6 ఉందంటే ఇది 12% ఐటమ్ అని అర్థం. 12% ఐటమ్. ఓకే, 200 ట్యాక్సబుల్ వాల్యూ. పర్చేస్ చేసినటువంటి బిల్స్ లో కూడా మోస్ట్లీ ఇలాగే చూపిస్తున్నారు. అవును, పర్చేజ్ ఇప్పుడు 200 పర్చేజ్ చేశారు, దాని మీద 24 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 12 6 ఆఫ్ వస్తుంది. ఓకే, ఇక్కడ 3000కి పర్చేజ్ చేశారు. ఓకే, 360 రూపాయలు ట్యాక్స్ పడింది. 6 అంటే 180. ఓకే, టోటల్ కలిపితే టోటల్ ట్యాక్స్ వచ్చేసి 384 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ట్యాక్స్ అనేది సార్ చిన్న డౌట్. ఇప్పుడు ఓవరాల్ గా మనకు వచ్చిన ఇన్కమ్ కి మనం ఎంత ట్యాక్స్ పే చేసాం అనేది ఎట్ ఎ టైం కనపడుతుంది అంటారా? అది అన్ని ఆడిటర్లు చెప్తారండి, అది ఆడిటర్స్ లేదు. సో మనకి దీంట్లో కనపడదు, అది ఆడిటర్లు చేసుకుంటాం మొత్తం. ఓకే ఫైన్. అవన్నీ మనకి నేర్పిస్తే ఇంకా ఆడిటర్లు ఎందుకండి, ఆడిటర్లు ఎందుకు? వాళ్ళు 5 ఏళ్ళు చదివి నిద్రాహారాలు మానేసి సిఏ చదివి ఆ చదువు మనకి ఈజీగా నేర్పించే వాళ్ళకు మనకి తేడా ఉంటుంది. చెప్పరు, అవన్నీ చెప్పారంటే ఇంకా మీరు వాళ్ళతో పని ఉండదు, వాళ్ళతో మీకు. కాబట్టి వాళ్ళు మీరు సంవత్సరం పని చేసినా 10 ఏళ్ళు పని చేసిన వాళ్ళ దగ్గర ఓన్లీ పర్చేజ్, సేల్స్, బిల్స్ తప్పితే రిమైనింగ్ వరకు ఏం నేర్పించారు. అదేలేండి. ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే లెడ్జర్ లెవెల్లో ఇస్తా. లెడ్జర్ లెవెల్లో నేను కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చింది 12% కదా, లెడ్జర్ లెవెల్ ఇస్తా. లెడ్జర్ లెవెల్ ఎంత ఇస్తా? 18% ఇస్తా. కంట్రోల్ ఎంటర్, లెడ్జర్ లెవెల్లో చూడండి, ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ కంపెనీ కోడ్ లెవెల్లో తీసేసి లెడ్జర్ లెవెల్లో ఇస్తున్నా. హెచ్ఎస్ఆర్ నెంబర్ కూడా మార్చిన. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఫర్ రివైజ్డ్ జిఎస్టీ డీటెయిల్స్ అంటే ఏ డేట్ నుంచి మారాలా నీకు అని అడుగుతుంది. ఈ రోజు డేట్లో మారాలా, లేదంటే 1 ఏప్రిల్ నుంచి మారాలా, ఓకే సెప్టెంబర్ 12 నుంచి మారాలా, లేదంటే ఈరోజు టుడే కదా, సెప్టెంబర్ టుడే ఈ రోజు నుంచి కావాలా, రేపు నుంచి కావాలా అడుగుతుంది. నాకు ఈ రోజు ఒక్క బిల్లులో మారితే చాలు అనుకుంటే సెప్టెంబర్ 12. కానీ మనది ఎడ్యుకేషన్ మోడ్ కదా కాబట్టి తీసుకోదు, 1 ఏప్రిల్ తీసుకున్నాం. ఓకే, చూడండి నేను కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేసింది 12, కానీ ఇక్కడ నేను తీసుకుంటున్నా 18 తీసుకుంటున్నా. 18. ఓకే, గమనించాలి. ఇప్పుడు ఐటెంకి ఎంత వస్తుందో చూడండి. ఐటెంకి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటో చూడండి. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు చెప్పండి? 12 తీసుకుంటుందా, 18 తీసుకుంటుందా? 18 పెట్టాం కదా, 18 వస్తుంది. సో ఏంటి ప్రజెంట్ ఈ బిల్ వరకు, బట్ కానీ కంపెనీ కోడ్ లెవెల్లో మనం సెట్ చేసింది 12, కానీ ఈ బిల్ వరకు మాత్రమే 18 కావాలి నాకు. అలాంటప్పుడు అంటే కరెంట్ బిల్లుకు మాత్రమే 18 కావాలి, 12 వద్దు అనుకుంటే ఇలా చేయొచ్చు. లేదు నాకు అన్నిటికీ 12 కావాలనుకుంటే లెడ్జర్ లెవెల్లో మార్చాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే తీసేస్తుంది. నాకు ప్రజెంట్ ఈ బిల్లు వరకు 18% కావాలి అనుకుంటే ఇలా చేసుకోవాలి. కావాలంటే చూడండి, మనం అందులో సెట్ చేసుకున్నా కూడా మనకు ప్రెజెంట్ 18% కావాలంటే దీనికి ఒక్కదానికి మనం ఇట్లా ఎంట్రీ చేసుకోవాలి. చూడండి, పర్చేజ్ లో అయితే సేల్స్ లో అంతే. ఓకే, ఇక్కడ 18% వచ్చిందా, 5,000కు 900 ట్యాక్స్ పడింది, 450 టోటల్ కలిపితే 900. ఓకే, 9%. ఓకే సార్. మా దానికి అది పెడతారండి మా పడకుండా.
అవసరం లేదు కదా, క్లోజ్ చేసేసా కింద బటన్ అంది ఇవ్వదు. ఓకే ఓకే చేస్తున్నాను. ఇది లెడ్జర్ లెవెల్లో ఉంటుంది, ఇది లెడ్జర్ లెవెల్లో. ఓకే ఇప్పుడు ఐటమ్ లెవెల్లో కూడా చూద్దాం. ఐటమ్ లెవెల్లో కూడా చూద్దాం. ప్రియా మర్చెంట్స్ ఐటమ్ కదా, హెచ్పి ల్యాప్టాప్. కంట్రోల్ ఎంటర్ ఇచ్చామంటే బ్యాక్ వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి స్పెసిఫై డీటెయిల్స్. ప్రజెంట్ ఈ బిల్ వరకు నాకు హెచ్ఎస్ఆర్ నెంబర్ మారాలా, తర్వాత పర్సంటేజ్ కూడా మారాలా. 28% తీసుకుంటాం, 28% కరెంట్ బిల్ వరకే. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ బిల్ నుంచి కంపెనీ కోడ్ లెవెల్లోనే ఉండాలా. ఓకే రిలేటెడ్ రిపోర్ట్స్ ఎంటర్ ఆల్ టెక్స్ట్. చూడండి ఇక్కడ ఏమైనా తీసుకుందా, 28 తీసుకోలేదు. అవును తీసుకోలేదంటే ఏం చేయాలి మనం, ఇక్కడ పర్చేజ్లు ఉంది కదా, పర్చేజ్ లెవెల్లో మార్చు. అలా తీసుకోలేదంటే ఇక్కడ ప్రీవియస్ కంపెనీ కోడ్ లెవెలే పెట్టాలి. మారలేదు కదా, మనం బ్యాక్ రాలేదు కదా, అదే తీసుకుంది. ఓకే మారింటా చూడండి, రీఫ్రెష్ చేయలేదు మనం, అందుకోసమే అది 18 తీసుకుంది. ఇప్పుడు చూడండి 12 తీసుకుంది. ఒకసారి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేయాలి, బ్యాక్ రాలేదు కాబట్టి మనము అలా వచ్చింది. రిఫ్రెష్ చేస్తే మారుతుంది. తీసుకుందా 14, 28%. ఇలా కరెంట్ బిల్లు వరకు నేను మార్చుకోవాలనుకుంటే ఓకే, ఇది ఒక ఫీచర్. ఓకే సో తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ 4 అనేది కదా, ఈ 4 పక్కన కంపెనీ పేరు కూడా రావాలా. 4 పక్కన కంపెనీ పేరు కూడా రావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోటెక్ కదా, ఐటీ రావాలా. IT/001/2324 బిల్ అని రావాలా. అప్పుడు ఏం చేసుకోవాలి, అది పర్చేజ్ లో అయినా కానీ సేల్స్ లో కానీ రెండింటిని సెట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, క్రియేట్ లో వెళ్ళి ఒక సేల్స్ లెడ్జర్ కూడా చేస్తాను. ఆల్రెడీ చేశాను కదా, సేల్స్ పర్సన్ చేస్తాను. లైక్ రామ్ ట్రేడర్స్, డెప్టర్స్, వెళ్ళాలంటే ఓచర్ టైప్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్టర్ లోకి వెళ్ళండి. సారీ, ఆల్టర్ ఓచర్ టైప్, సేల్స్ ఓపెన్ చేయండి. సేల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్, దాని కింద చూడండి నెంబరింగ్ బిహేవియర్ ఆన్ ఇన్సర్షన్ అండ్ డిలేషన్. F12 వెళ్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. F12 వెళ్తే ఇక్కడ డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఓచర్స్, ఈ ఆప్షన్ వేసి పెడితే మీకు ఇక్కడ చూడండి నో, ముందు ఏంటి నోలో ఉంది, అది వేసి పెట్టేసరికి మళ్ళీ వెళ్ళించింది. అది రావాలి అంటే అది వేసి పెట్టాలి. మళ్ళీ అది నో పెడితే డిఫరెన్స్ చూడండి. చూడండి మళ్ళీ వచ్చింది రిటైన్ ఒరిజినల్ ఓచర్ ముందు రాదు. ఓకే, ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్. ఓకే ఇక్కడ చూడండి ఇలా ఆప్షన్ వచ్చింది కదా. మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ వచ్చేసి రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్. ఓకే, రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ ఇది డిఫాల్ట్ గా పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్, దీన్ని ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నెంబర్ 1, విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 ఇస్తున్నాం. ఈ ఆప్షన్ వేసి పెడుతున్నాం. అంటే 3 అని ఎందుకు ఇచ్చాను అక్కడ, 001, 002, 003 అలా రావాలా ఫీచర్స్ అన్ని, అందుకోసం 3 అని ఇచ్చాను.
100 దగ్గరికి వచ్చినప్పుడు 3 నెంబర్ తీసుకుంటుంది. ఓకే, రీస్టార్ట్ నెంబర్ కంటే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఫిక్స్ డీటెయిల్స్ 14 ఇవ్వండి ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఇన్ఫోటెక్ కదా కంపెనీ పేరు, IF 14 24 23 24. ఓకే, ఇది వచ్చేసి ఏంటి, ఒకదానికి పెట్టాం. ఓకే, ఇది ఒకదానికి పెట్టాం. అలా కాదు సార్, మీరు చెప్పినట్టుగా ఇక్కడ F12కి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టి, ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణ కావాలి, కర్ణాటక కూడా కావాలి ఇదే విధంగా అనుకుంటే అది వేసి పెడితే డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఓచర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది వేసి పెట్టండి. వేసి పెడితే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ సిరీస్ ఉంటుంది. క్రియేట్ సిరీస్ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏపీతో సెట్ చేసుకోవచ్చు, తెలంగాణకి టీఎల్తో సెట్ చేసుకోవచ్చు, కర్ణాటకకి కేఏతో సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు తెలియడానికి అలా ఈ 3 కాకుండా నాకు ఒక సింగిల్ గానే నా కంపెనీ కోడ్ లెవెల్లో కావాలంటే బయట సెట్ చేసుకోవచ్చు. బయట ఓకే, ఇప్పుడు చూడండి ఏపీతో సెట్ చేస్తున్నాను. ఏపీ ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వచ్చర్ నెంబర్, తర్వాత ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ లోపలికి వెళ్తాం. ఇది ఏంది, ఇది లైక్ స్టేట్ వైజ్ సెట్ చేసుకోవడం. స్టేట్ వైజ్ తెలిస్తే ఏపీ బిల్స్ అన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఏపీ అని ఇస్తున్నా. ఏపీ స్లాష్ అంటే ఇప్పుడు నాకు కడపలో ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ఒక బ్రాంచ్ ఉంది, కర్ణాటకలో బ్రాంచ్ ఉంది. ఇది ఏ బిల్లు అని నాకు తెలియాలంటే ఏపీ అని ఉందంటే ఇది ఏపీ బిల్లా అని తెలుస్తుంది, ఏపీ బ్రాంచ్ బిల్లా అని. అదే తెలంగాణ ఉంది అనుకోండి, తెలంగాణ బిల్లు బ్రాంచ్ సంబంధించిన బిల్లా అనేది తెలుసుకోవడానికి మాత్రం ఈ సెట్టింగ్. కర్ణాటక ఓకే, ఏపీది సెట్ చేశాను. ఇప్పుడు తెలంగాణ సెట్ చేస్తాను. టిఎల్ ఇది వచ్చేసి టిఎల్. తర్వాత కర్ణాటక అంటే కేఏ. బ్యాక్ వచ్చేయండి. ఇది అవసరం లేదు, ఇది నో పెట్టి ఇప్పుడు సేవ్ చేయండి. ఆప్షన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, యూజ్ కామన్ ఓచర్ సిరీస్ ఫర్ ఆల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. ఇది ఏంటంటే ఇప్పుడు క్రియేట్ చేశాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెట్ చేసుకున్నాం అనుకోండి, బిల్లు వేసినా సేల్స్ బిల్లు వేసినా మీరు ఏ రాష్ట్రంది వేసినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కర్సర్ నిలబడుతుంది. ఆ ప్లేస్లోకి వచ్చి ఇక్కడ డిఫాల్ట్ సెట్ చేసి, లేదు ఎనీ అని పెట్టారనుకోండి, మీరు తెలంగాణలో ఎంట్రీ వేయాలంటే తెలంగాణలో వేయచ్చు కంపెనీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కంపెనీలో ఆంధ్ర కంపెనీస్లో వేయచ్చు, కర్ణాటక కంపెనీలో కావాలంటే కర్ణాటక కంపెనీలో ఎంట్రీస్ పాస్ అయ్యచ్చు ఎనీ పెడితే. అదే డిఫాల్ట్ పెట్టారనుకోండి, మీరు ఏ దాంట్లో ఉన్నా ఆటోమేటిక్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది కర్సర్. అలా లేకుండా ఎనీ అనే పెట్టుకోవచ్చు. చూడండి ఓచర్లోకి వెళ్తున్నా, సేల్స్లోకి వెళ్తున్నా, వచ్చిందా ఇక్కడ ఏపీ కర్ణాటక తెలంగాణ. ఇప్పుడు ఓనర్ అడుగుతాడు, బాబు ఏపీ ఆంధ్రప్రదేశ్ కంపెనీలో ఓచర్లు వెయ్యి అంటారు. అప్పుడు మీరు ఏం తీసుకోవాలా, ఏపీ బ్రాంచ్ తీసుకోవాలా. లేదు బాబు తెలంగాణ కంపెనీ బ్రాంచ్ లో ఎంట్రీ పాస్ అయ్యి సేల్స్ బిల్ అంటాడు. అప్పుడు ఎక్కడికి రావాలా, తెలంగాణ. అంటే నువ్వు కడపలో ఉండే కర్ణాటక బ్రాంచ్ అకౌంట్ ఎంట్రీ పాస్ చేయొచ్చు, తెలంగాణ ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఓకే, కర్ణాటక కంపెనీలో వేయమంటాడు, ఏ దాంట్లోకి రావాలా, బ్రాంచ్లోకి కర్ణాటక బ్రాంచ్లోకి రావాలా. ఓకే, ఇప్పుడు ఏపీ తీసుకుంటున్నాను. వచ్చింది ఇక్కడ ఏపీ 01 23 24. ఓకే, ఎంట్రీ పాస్ చేస్తాను.
పాస్ చేసానా ఒక ఎంట్రీ. ఉమ్. మళ్ళీ చూడండి రామ్ ట్రేడర్స్ ఎంట్రీ పాస్ చేస్తున్నా. చూడండి 001 అయిపోయింది, 002 అయిపోయింది, 003 వచ్చింది. కావాలంటే డే బుక్ లెవెల్ చూడొచ్చు. వచ్చినాయా? ఏపీ వచ్చినాయి. 001 23 24. దీన్ని ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ అంటాం. ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను తెలంగాణ బ్రాంచ్లో ఎంట్రీస్ పాస్ చేయాలా. అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ వెళ్ళి తెలంగాణ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చింది. అక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ TL 001. ఓకే, చూడండి ఇక్కడ రామ్ ట్రేడర్. CGST పర్లేదు, ఎందుకు పర్లేదు? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కదా. ఓకే, ఏం చేయాలి? నేను IGST తీసుకోవాలా. అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండి తెలంగాణ సంబంధించిన బ్రాంచ్లో ఎంట్రీస్ పాస్ చేస్తున్నాము. ఓకే, కాబట్టి IGST తీసుకోవాలి. ఓకే, కర్ణాటక కంపెనీలో ఎంట్రీ పాస్ చేయాలా. కర్ణాటక ఇక్కడ వచ్చిందా 001 అని. అంటే ఏ కంపెనీ సిరీస్ కి ఆ కంపెనీ సిరీస్ సపరేట్. ఓకే, ఓకే. వెళ్ళి డే బుక్ చూడండి. వచ్చినాయా? తెలంగాణది ఒకటి, కర్ణాటక ఒకటి, తర్వాత వీటి 2 ఆంధ్రప్రదేశ్. ఇలా ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చండి. ఓకే, సో మనకు కొత్త ఫీచర్స్ అనేవి ఇవి దీంట్లో. అవునండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మేడం. ఏ ఒకటి అన్నీ మీకే అవసరం ఉండవు. అవునులేండి, ఇప్పుడు ఇవన్నీ జనరల్ గా అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఇవి ఫీచర్స్ వచ్చాయని చెప్తారు, కానీ అవన్నీ మీకు ఏం అవసరం ఉండవు. మరి అటువంటిప్పుడు మనము 2.1 అదే బెటర్ అంటున్నారు కదా సార్? అదే బెటర్. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈజీగా ఉండాలి కదా. నేనేం చెప్తున్నానంటే లేటెస్ట్ వర్షన్ లో ఉన్నా అనుకోండి, నెక్స్ట్ ఫర్దర్ వచ్చే ఫీచర్స్ మీకేం అవసరం ఉండవు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక ఉన్నారనుకోండి, మళ్ళీ ఇది కొంచెం కొత్త డెమాన్ వచ్చి మ్యాండేటరీగా మారాలి అంటే కన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడే అప్డేట్ లో ఉంటే మోస్ట్లీ మనకు మన బిజినెస్ ఇంతే కదా, మనం ఇంకా ఏదో నలుగురికి చేసి పెట్టాలని కాదు కదా. అవునవును, అది మీ చాయిస్ అండి, నేనేం చేయలేను. అది అప్డేట్ లో లేదా అనేది మీ చాయిస్. దీంట్లో వచ్చేసి మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్. దీంట్లో GST 1, GST 3 ఉన్నాయి, కానీ GST 2 కూడా ఉంటుంది. GST 1 అంటే సేల్స్. దాంట్లో కూడా అంతే. దాంట్లో ఒకటి GST 2 అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది 2.1 లో. అది దీంట్లో తీసేసాడు. ఎందుకనో మనం చెప్పలేమండి. అవును, మనము జనరల్ గా మనం 2 కూడా చేస్తాం కదా. 2 అంటే అది వాళ్ళు చేస్తారు, మనకి ఇచ్చేవాళ్ళు, సరుకు మనకి ఇచ్చేవాళ్ళు. సరుకు మనకి ఇచ్చేవాళ్ళు చేస్తారు, జంబ్లింగ్ అవుతుంది. ఇప్పుడు వానికి అది ఏమవుతుంది, సేల్ అవుతుంది, మనకి ఏమవుతుంది, పర్చేజ్ అవుతుంది. అంటే అతను అక్కడ సేల్స్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా జంబ్లింగ్. సో ఇక్కడ చూడండి, అన్సర్టన్ ట్రాన్సాక్షన్ అంటే మన GST నెంబర్ మిస్టేక్స్ కదా, కరెక్ట్ కాదు కదా, అందుకోసం ఇక్కడ అన్సర్టైన్ చూపిస్తుంది. అదే ఒరిజినల్ అయిందనుకోండి, ఇక్కడ B2B ప్లస్ లో చూపిస్తుంది. GST 3V టోటల్ వాచెస్ ఇలా. ఇవన్నీ ఫేక్ కాబట్టి అంటే ఇక్కడ షో చేయట్లేదు. ఓకే, 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 ఓకే సార్. అదే అండి.
అవి ఈ రోజుతో మనకి కంప్లీట్ అయిందండి. ఇంకా మీకు ఏదైనా బిజినెస్ సంబంధించి ఏమైనా అవసరం అయితే నాకు కాల్ బ్యాక్ చేయండి.